చెప్పలేదు. ఆయన అన్ని స్టాచ్యూస్ కింద ఒక ప్లాక్, ఒక శిలాఫలకం ఉంటుందట తమిళనాడులో. అదేమిటంటే దేవుణ్ణి నమ్మినవాడు దే ఆర్ ఫూల్స్, హూ ఎవర్ బిలీవ్స్ గాడ్ ఈజ్ ఎ ఫూల్ అని ఒక సూక్తి ఉంటుందండి. అట్లా ఈయనను కేవలం నాస్తికవాదిగా మనం అనుకోవడానికి లేదు. బ్రాహ్మణ వ్యతిరేక పోరాటంలో చాలా గొప్ప కృషి చేశాడు. అది ఎంత గొప్ప కృషి అంటే ఇప్పటికి కూడా అక్కడ ఈ బ్రాహ్మణ వ్యతిరేక ద్రావిడ ఉద్యమమే రాజకీయాల్లో గెలుపొందుతుంది. ఆ ఉద్యమం బ్రాహ్మణులు నాయకత్వం వహించిన, జయలలిత లాంటి బ్రాహ్మణి నాయకత్వం వహించినా కూడా పెరియార్ ఆశయాల్ని ఆమె తీసుకెళ్లాల్సి వచ్చింది తప్ప ఇంకో దానికి వెళ్ళడానికి అక్కడ అవకాశమే లేదు. అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ అక్కడ ద్రావిడ ఉద్యమానికి కలగడానికి కారణం పెరియార్. అదేవిధంగా మహిళా సమస్యల మీద కూడా ఆయన చాలా కృషి చేశాడు. మహిళను కూడా సమానంగా భావించాలి, పురుషులతో సమానంగా. మహిళ ఏ విధంగా కూడా పురుషుని కంటే తక్కువ లేదు. అన్ని విధాలుగా పురుషుడు చేయగలిగినటువంటి ప్రతి పనిని మహిళ చేయగలుగుతుంది. కానీ మహిళ పిల్లల్ని కంటుంది, అది పురుషుడు కూడా చేయలేడు. కనుక ఆ విధంగా చూస్తే మహిళనే సుప్రీం అనేటువంటి పద్ధతుల్లో ఆర్గ్యూ చేసినటువంటి వ్యక్తి పెరియార్. అదేవిధంగా ఆయన అనేక దేశాలని కూడా సందర్శించాడు. ఆయన ఒక సంపన్న కుటుంబమే, మొదట్లో పేదవాళ్ళైనా తర్వాత సంపన్న కుటుంబం అది. కానీ ఆ సంపదనంతా వదిలేసి ఆయన ఉద్యమానికి అంకితం అయ్యాడు. ఆ విధంగా అనేక దేశాల వాళ్ళు ఈయన్ని పిలిపించారు. అప్పుడు ఆయన సోవియట్ రష్యా కూడా వెళ్ళాడు. సోవియట్లో ఉండేటువంటి విధానము, అక్కడ ఉండే సమానత, అక్కడ పాకీ పనిని ఎవరైనా ప్రత్యేకమైనటువంటి కులం వాళ్ళు నిర్వహిస్తారా, ఎవరు నిర్వహిస్తారు అని చూస్తే అక్కడ అందరూ కూడా ఆ పనిలో భాగస్వాములు అవుతారు. ఈ కులము ఆ కులము అనేటువంటిది ఉండదు. అంటే ఆర్థికంగాను సామాజికంగాను రెండు విధాలుగా కూడా సోవియట్ యూనియన్లో సమానత్వం ఉంది అని మనలాంటి దేశాల్లో ప్రజలకి చెప్పినటువంటి వ్యక్తి ఆయన. చాలా 98 ఏళ్ల పాటు ఆయన జీవించాడు, దృఢంగా ఉన్నాడు. ఎక్కడికైనా చేసి గాంధీజీతో కూడా చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆయన ఫైట్ చేశాడు. ఆ ఫైట్ చేసి అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జస్టిస్ పార్టీలో ఒక ప్రముఖుడయ్యాడు. సో ఆ విధంగా భారత సామాజిక ఉద్యమాల్లో ఒక చెరగని ముద్ర అనేటువంటిది మనం ఆయనని చూస్తాము. ఆ ముద్ర ఇప్పటికి కూడా తమిళనాడులో సజీవంగా ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది ఊహించడానికి కూడా అతీతమైంది. మనం చూస్తున్నాము, గాంధీజీ ముద్ర చెరిగిపోయింది కదా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అది పల్చన పడిపోయింది. కానీ డిఎంకే ఏదైతే లక్ష్యం ఉందో, డీకే ద్రవిడ కజగం లక్ష్యం ఉందో, ఆ లక్ష్యాలతో వస్తున్నటువంటి పార్టీలు ఇప్పటికి కూడా తమిళనాడులో కానీ పాండిచేరిలో కానీ సర్వే అవుతున్నాయి. ఆయన ముద్ర అంత గొప్ప ముద్ర వేసినటువంటి వ్యక్తి మనకు ఈ సామాజిక ఉద్యమకారుల్లో కనిపించడం, ఆ గొప్పతనాన్ని మనం అందరం గుర్తించాలని చెప్పేసి కోరుతూ ముగిస్తాం. మిత్రులు